ఒక్క పెగ్తో స్టార్ట్ అయ్యే స్టోరీ నీ కంట్రోల్ లైఫ్ని ఎలా అవుట్ ఆఫ్ కంట్రోల్ చేస్తుందో తెలుసా? అది సడన్గా జరగదు, స్లోగా సైలెంట్గా నీ బ్రెయిన్ని మారుస్తుంది. సో లెట్స్ మీట్ రోహిత్. రోహిత్ ఒక నార్మల్ గా ఫ్రెండ్స్తో వీకెండ్ పార్టీస్ ఒక చిల్ గా అయిటారు. కానీ వాడికి ఫస్ట్ టైం డ్రింక్ చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎవ్రీ వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా ఫ్రెండ్స్ అందరూ బార్లో మీట్ అయ్యారు. ప్రతిసారి అడిగినట్టు ఈసారి కూడా ఒకసారి ట్రై అయ్యారా అని అడిగినారు వీటిని. కానీ ప్రతిసారి నువ్వు చెప్పే రోహిత్ ఈసారి ఓకే చెప్పినాడు. వాళ్ళ ఫ్రెండ్స్ పెగ్ మిక్స్ చేసి వీడి చేతిలో పెట్టినాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చీర్స్ అని చెప్పి ఒక పెగ్ తీసుకున్నాడు. మనకి ఇంకా కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. అప్పుడు రోహిత్ కి అనిపించింది, ఇది నేను అనుకున్నంత డేంజరస్ అయితే కాదులే, మళ్ళీ ట్రై చేయొచ్చు అని లైట్ తీసుకున్నాడు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే వాడు ఫస్ట్ పెగ్ తీసుకున్నప్పుడు వాడి బ్రెయిన్ లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అయింది. మనందరికీ తెలిసిందే డోపమైన్ అంటే ఒక ఫీల్ గుడ్ సిగ్నల్. ఇంకా ఈ టైప్ ఆఫ్ డోపమైన్ వాడికి లైఫ్ లో ఫస్ట్ టైం హిట్ అయింది. నెక్స్ట్ వీకెండ్ రోహిత్ మళ్ళీ డ్రింక్ చేసిండు. ఎందుకు? స్ట్రెస్ వల్ల కాదు, హ్యాబిట్ వల్ల అస్సలే కాదు. వీడి బ్రెయిన్ ఆల్రెడీ డిసైడ్ చేసింది లాస్ట్ టైం బాగుంది, మళ్ళీ రిపీట్ చేయి. అక్కడే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది. కొన్ని రోజుల తర్వాత ఒక్క పెగ్ సరిపోవట్లేదు, 2 పెగ్స్ కావాలి. ఎందుకంటే ఆ ఒక్క పెగ్తో వచ్చిన డోపమైన్ వీడి బ్రెయిన్ కి సరిపోవట్లేదు. వీడి బ్రెయిన్ అడాప్ట్ అయిపోయింది, టాలరెన్స్ బిల్డ్ చేసుకుంది. సేమ్ డోపమైన్ కిక్ కోసం ఆల్కహాల్ కొంచెం ఎక్కువ కావాలి. ఇది చాలా డేంజరస్ పార్ట్. వీడి బ్రెయిన్ స్ట్రక్చర్ మారడం స్టార్ట్ అవుతుంది. రోహిత్కి ఇప్పుడు నార్మల్గా హ్యాపీగా ఉండడం పెద్ద టాస్క్ లెక్క మారిపోయింది. ఆల్కహాల్ లేకుండా కూడా రిలాక్స్ అవ్వచ్చనే థాట్ రావట్లేదు. స్లీప్ సైకిల్ ఖరాబ్ అయిపోయింది. అండ్ వర్స్ట్ పార్ట్ స్ట్రెస్ కూడా పెరిగిపోయింది. రోహిత్ స్టార్టింగ్ లో దేనైతే సొల్యూషన్ అనుకున్నాడో అదే ప్రాబ్లం లాగా మారిపోయింది. ఇప్పుడు అది చాయిస్ కాదు, రిక్వైర్మెంట్ అయిపోయింది. డ్రింక్ చేస్తే కానీ నేను నార్మల్గా ఉండలేను అనే స్టేజ్ అది. ఒక్క పెగ్తో స్టార్ట్ అయ్యి మెల్లగా కంట్రోల్ చేయి దాటిపోయింది, సైలెంట్గా వితౌట్ ఎనీ వార్నింగ్. ఇది రియలైజ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్కహాల్ ప్రాబ్లం కాదు, బట్ దాని మీద మన కంట్రోల్ పోవడం అదే పెద్ద టెన్షన్. మీరు కంట్రోల్లో ఉంటే టోటలీ ఫైన్, బట్ ఒక పాయింట్ తర్వాత దాని కంట్రోల్లోకి మీరు రాకుండా చేసుకోండి. అడిక్షన్ అంటే ఒక డెసిజనే కాదు, చిన్న చిన్న డెసిషన్స్ అన్ని కలిసి క్రియేట్ అయ్యే ఒక పెద్ద ట్రాప్. ఐ గెస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రోహిత్ గురించి మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. డ్రింక్ రెస్పాన్సిబుల్లీ.